హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నీలిమా ఫ్లేవర్స్. నేను మీ నీలిమ. పిల్లల నుండి పెద్దవారి వరకు రెగ్యులర్గా పాలు కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ షేక్ చేసి తాగి చూడండి. చాలా ఎనర్జెటిక్గా అండ్ హ్యాపీగా ఉంటారు రోజంతా కూడాను. ఇలాగా ముందు ఒక బౌల్ తీసుకుని దీనిలో 12 బాదం పప్పులు వేసుకోవాలి, 12 జీడిపప్పులు వేసుకొని 15 కిస్మిస్ వేసుకోవాలి, 4 ఖర్జూరాలు తీసుకుని దీనిలోని గింజలను తీసేసి ఖర్జూరాలను మాత్రమే వేసుకోవాలి. నేను ఖర్జూరాలను గింజలు తీసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నట్స్లో పావు కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ నట్స్ని గంట నుండి 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత వీటిని బ్లెండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ టైంలో దీన్ని తాగాలనుకుంటే రాత్రిపూటే నానబెట్టుకుని పొద్దున్నే మిల్క్ షేక్ చేసుకుని తాగితే డే అంతా చాలా యాక్టివ్గా ఉంటారు. ఇదిగోండి, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీనిలో కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ టేస్టీగా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ బదులు 4 టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. హనీ వేసుకున్న తర్వాత హై స్పీడ్లో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని 2 కప్స్ తీసుకుని దీంట్లో పోసుకుని దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుని గార్నిష్ చేసి దీన్ని కనుక మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో పెద్దవారికి కానీ ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ డ్రింక్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.